ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. 6:1తో CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశం మీద తాజా సమాచారం మా ప్రతినిధి ఇక ఇదే అంశంకి సంబంధించి తాజా సమాచారం MRPS నేత నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్ చెప్పండి. నమస్కారం మేడం. సో చెప్పండి, మొత్తానికి అయితే 6:1 గా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ, ABCD వర్గీకరణ చూస్తే 60 అంటే 7 జడ్జెస్ లో 6 జడ్జెస్ ఓకే చెప్పారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఈ రోజు మాదిగల ప్రజల జీవితాల్లో ఒక చారిత్రాత్మకమైన రోజు మేడం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యావత్తు మాదిగ జాతిని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు 7 దశాబ్దాల మాదిగ ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. దానికోసం 3 దశాబ్దాలుగా కలిపెరిగని పోరాటం జరుగుతుంది. ఈ 3 దశాబ్దాల పోరాటంలో అనేక మంది చనిపోయిండ్లు, అనేక మంది జైళ్లకు వెళ్లారు, అనేక మంది తమ విలువైన జీవితం మొత్తం ఈ ఉద్యమానికి అంకితం చేసి పనిచేశారు. అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి 30 ఏళ్ళుగా ఉద్యమం ఒక సంకల్పంతో నడుస్తూ ఇవాళ అంతిమ దశకు వచ్చింది. అంతిమ దశకు వచ్చిన సందర్భంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ 3 దశాబ్దాల ఉద్యమానికి ఒక సంపూర్ణమైన పరిష్కారాన్ని ఇచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. అలాగే మాదిగ జాతి 7 దశాబ్దాలుగా ఏదైతే కలగన్నదో ఆ కళ ఈ రోజు నెరవేరిన రోజు. అందువల్ల ఈ తీర్పు మీద మేము సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం మేడం. రైట్. అయితే 30 ఇయర్స్ పోరాటం అని చెప్పొచ్చు. 30 ఏళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో ఈ యాక్ట్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సుప్రీంకోర్టు అయితే స్టేట్ గవర్నమెంట్కి ఈ రైట్స్ అయితే ఇచ్చేసింది. సో మొత్తం మీ వర్గానికి సంబంధించి అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్యూచర్లో ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేకపోతే మళ్ళీ ఏమైనా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణకు గైడ్ లైన్స్ రూపొందించి ఇమీడియట్లీ జీవో విడుదల చేసి దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని మేము కోరుతున్నాం మేడం. ఇప్పటికే మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాస్తవంగా గత 75 సంవత్సరాలుగా దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నా అవి మాదిగల జనాభాకు తగినంతగా రిజర్వేషన్లు అందుబాటులోకి రాలేదు. దానివల్ల మేము అన్యాయానికి గురైనాం. 2000 నుండి 2004 వరకు ఆ 4 ఏళ్లు మాత్రమే వర్గీకరణ అమలు జరిగినప్పుడు విద్యారంగంలో చూసుకున్నా, ఉద్యోగ రంగంలో చూసుకున్నా, రాజకీయ రంగంలో చూసుకున్నా మా వాటా గణనీయంగా పెరిగింది. మా జనాభా ప్రకారం మాకు అవకాశాలు వస్తాయి. దానివల్ల ఆ 4 ఏళ్లు మాత్రమే మేము బాగుపడ్డాం. మళ్ళీ 2004 నుండి 2024 వరకు ఈ 20 ఏళ్ళుగా మళ్ళీ మాకు అన్యాయం కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రద్దు చేసిందనే నేపథ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకున్న తర్వాత తిరిగి సుప్రీంకోర్టు అదే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన తీర్పును ఇమీడియట్ గా అమల్లో తీసుకొస్తే అది మాదిగ ప్రజలకు వెంటనే ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వివిధ కోర్సులకు ఇప్పటికే మొదటి దశ కౌన్సిలింగ్ పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నది. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగడానికి ఇంకా 1-2 నెలల సమయం ఉంది. కాబట్టి ఆ మిగతా అడ్మిషన్ల దశలో కూడా విద్యా రంగంలో మాదిగ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడడం కోసం ఇమీడియట్ గా అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఇంత పోరాటం జరిగిన తర్వాత మా ఆకాంక్ష నెరవేర్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదిగ ప్రజల్లో ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళ మాదిగ ప్రజలందరూ సంబరాల్లో ఉన్నారు. ఇది ఒక పండుగ వాతావరణం, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మాదిగ ప్రజలతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆకాంక్షించి MRPS ఉద్యమానికి వాళ్ళ మద్దతును, వాళ్ళ సహాయ సహకారాలను అందించుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఈ రోజు వర్గీకరణ సమస్య పరిష్కారం జరిగినందుకు, మాదిగ ప్రజలు ధర్మమైన పోరాటంలో గెలిచినందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మాదిగలతో వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని, శుభాకాంక్షలు చెప్పుకుంటూ వాళ్ళు పంచుకునే సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30 ఏళ్లు ఈ ఉద్యమం నడవడానికి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు MRPS ఉద్యమం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనుకూలమైన తీర్పు రావడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో
ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ తమ వాదనలు వినిపించారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఆర్పీఎస్ మాదిగ జాతి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం దిశగా రావడానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూపిన చొరవ ప్రధాన కారణం. ఆ తర్వాత కేంద్ర మంత్రి వర్యులుగా 30 ఏళ్లుగా మాదిగ జాతి ఉద్యమంతో కలిసి నడిచినటువంటి మాదిగ జాతికి ఒక ఆత్మబంధుగా ఉన్నటువంటి జి కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ కూడా ప్రధాన కారణం. కాబట్టి మాదిగ జాతి వాళ్ళ ఏళ్ళ ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మేడం. రైట్ నరేష్ గారు, ఇందాక ఇదే అంశాన్ని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతిస్తూ త్వరలోనే దీన్ని మేము అమలు చేస్తామనేసి మా ప్రభుత్వమే ముందుండి త్వరగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేడం. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనను ఇమీడియట్ గా అమల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో సాంకేతికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకొని ఈ వర్గీకరణ అంశానికి మరే రూపంలో కూడా ఇబ్బందులు కలుగజేయకుండా ఉండేలా ఆయన తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని, తాత్కాలికంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ సమస్యను మళ్ళీ హోల్డ్లో పెట్టే ప్రయత్నం చేయకుండా దానికి శాశ్వత ప్రాతిపదికన వర్గీకరణ నిర్ణయం తీసుకొని ఇమీడియట్ జీవో తీసుకొచ్చి అమల్లో తీసుకురావాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సూచిస్తున్నాం మేడం. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిండు. అది మాటల్లో కాదు, ఆచరణలో తక్షణం నిరూపించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం మేడం. రైట్ నరేష్ గారు, గతంలో ఇలాగనే ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004లో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాలోలు ధర్నా చేయడం, నిరసనలు చేయడం అండ్ అది వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ మాలోలు ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? మేము మాల సామాజిక వర్గం మొత్తం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిందని చెప్పాం, కానీ మాల సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు మాత్రమే వాళ్ళ రాజకీయ పలుకుబడిని, ఆర్థిక పలుకుబడిని, వాళ్ళకున్న అధికార బలాన్ని ఉపయోగించుకొని ఎస్సీ వర్గీకరణకు నిరంతరం అడ్డు తగులుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని మాత్రమే వ్యతిరేకించుకుంటూ వచ్చినాం, కానీ సాధారణ మాల ప్రజలందరినీ మేము సోదరులుగానే భావించాం. భవిష్యత్తులో వాళ్ళతో కూడా కలిసి మేము ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. కలిసి తప్పకుండా ప్రయాణం చేస్తాం. ఇప్పటికీ జరిగినటువంటి ఈ తీర్పు వల్ల దాదాపు మాల సామాజిక వర్గంలో ఉన్న చాలా మందిలో సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఈ సమస్య వల్ల మాల మాదిగల మధ్య కొంత గ్యాప్ పెరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాల మాదిగల మధ్య సఖ్యత జరగడానికి, మాల మాదిగల మధ్య ఐక్యత రావడానికి, అది అంతిమంగా కలిసి పనిచేయడానికి దారి తీస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. మేము కూడా ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకించే కొంతమంది స్వార్థపరులు తప్ప మాల సామాజిక వర్గంతో మేము ఐకమత్యంతోనే ముందుకు కొనసాగడం జరిగింది. ఆయా సందర్భాల్లో ఉమ్మడిగా కలిసి పనిచేసే సమయంలో వాళ్ళతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఆయా సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ తరఫున కూడా నిలబడడం జరిగింది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కొంతమంది భూస్వాములు నరికి చంపి స్వయంగా మందకృష్ణ గారు అక్కడికి వెళ్లి వారం రోజులు అక్కడ ఉంది ఒక గొప్ప ఉద్యమం నిర్మించి ఆ ప్రజలకు అండగా బాధ్యతగా నిలబడడం జరిగింది. అట్లాగే ఇంకా అనేక సుద్దాల దేవాన్ని మంత్రి పదవి తొలగించినప్పుడు, శంకర్రావు గారి మీద కొంతమంది హైదరాబాద్ లిబినగర్ లో దాడి చేసిన సందర్భంలో కానీ అనేక సంఘటనల్లో మాల సామాజిక వర్గం దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు గురైనప్పుడు మేము సోదరత్వంతో స్పందించి వాళ్ళకు అండగా నిలబడి మా ఐక్యతను, మా ఉద్యమ స్ఫూర్తిని, వాళ్ళ పట్ల మా నిజమైన సోదరత్వాన్ని నిరూపించుకునే విధంగా కృష్ణమాల గారి నాయకత్వంలో మా ఉద్యమం కొనసాగింది మేడం. భవిష్యత్తులో కూడా వాళ్ళని కలుపుకొని మా ఉద్యమ ప్రయాణం కొనసాగిస్తాం. రైట్ నరేష్ గారు, అయితే ఎంఆర్పిఎస్ నేతలు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు, చాలా కష్టపడి ఈ బిల్ని పాస్ చేపించడాన్ని, అంటే గ్రీన్ సిగ్నల్ తీసుకురావడానికి అయితే చాలా కష్టపడ్డారు. కానీ బీజేపీ రోల్ ఏ విధంగా ఉంది అని అడిగితే ఏం చెప్తారు? మొన్న ఎలక్షన్లో గత ఎలక్షన్లో మోదీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ నేత చాలా ఎమోషనల్ అయ్యి మనం స్టేజ్ మీద చూసాము, హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. సో ఇదన్నీ ఇంపాక్ట్ పడ్డాయి అంటారా? తప్పకుండా ఉంటుంది మేడం. ఎందుకనంటే సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో మేము విశ్వరూప మహోత్సవాలు పెడితే ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన రోజే ఆయన వాగ్దానం చేశాడు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నది. 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ఆ విచారణ జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున, మా ప్రభుత్వం తరఫున మేము ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ సుప్రీంకోర్టు ఎదుట మా వాదనలు వినిపిస్తామని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సొలిసిటర్ జనరల్ గారిని, అటార్నీ జనరల్ గారిని వాళ్ళు పంపించడం జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం యొక్క స్టాండ్ను, ప్రభుత్వం యొక్క విధి విధానాలను తెలియజేయడం జరిగింది. దాంతో పాటు వర్గీకరణ యొక్క అనివార్యత, మాదిగ జాతి జరిగిన అన్యాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. అలాగే
ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది అనేక ఆటంకాలు దాటుకుంటూ, అనేక ఇబ్బందులు దాటుకుంటూ, అనేకమైన దశలను అధిగమించుకుంటూ ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు ఈ రోజు రావడం వెనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరఫున అందించిన సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చిండో హామీకి అనుగుణంగా సుప్రీంకోర్టులో తన వాదన వినిపించి ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో, ఏ విధమైనటువంటి ప్రక్రియను కొనసాగించాలో అన్ని రకాల ప్రయత్నాలు ప్రక్రియను కొనసాగించి మోడీ గారు సంపూర్ణమైన సహాయ సహకారాలు మాదిగ జాతికి అందించడానికి మేము స్పష్టంగా నమ్ముతున్నాం మేడం. మోడీ గారు ఆ ప్రయత్నాలు చేసిన క్రమంలో అత్యధిక చొరవ తీసుకున్నటువంటి అమిత్ షా గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. వాళ్ళ చొరవ, వాళ్ళ కృషి, వాళ్ళ పాత్ర మేము మర్చిపోలేం మేడం. రైట్ నరేష్ గారు, అయితే ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ అయితే దాదాపుగా వచ్చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏ రంగంలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మేడం ఇమ్మీడియట్ గా విద్యా ఉద్యోగాల్లో తక్షణం తీసుకురావాలి మేడం. మేము బాగుపడడానికి మొదటిగా మాకున్న అవకాశం చదువుకోవడం కాబట్టి మాకు విద్యా అవకాశాల్లో ఇమ్మీడియట్ గా వర్గీకరణ అమల్లో తీసుకురావాలి, ఉద్యోగాల అమల్లో తీసుకురావాలి. ఆ తర్వాత మాదిగ వాడలు తీవ్రమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నాయి. మాదిగల సామాజిక స్థితిగతులు చిన్న భిన్నమై ఉన్నాయి కాబట్టి మాదిగల సామాజిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం, సమాజంలో గౌరవంగా జీవించడం కోసం, అలాగే అన్ని కులాలతో గౌరవంగా బతికే స్థాయికి రావడం కోసం సంక్షేమ రంగంలో కూడా వర్గీకరణ అమలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని మేము కోరుతున్నాం. అలాగే రాజకీయంగా మేము అంటరాంతనానికి గురైనాం. ఇప్పటికీ మా సోదర సామాజిక వర్గాలతో సమానంగా మాకు అవకాశాలు లేని సందర్భం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మాదిగ ఎంపీ కూడా లేడు. కాబట్టి మా పట్ల రాజకీయ అంటరాంతనం ఉంది కాబట్టి రాజకీయ రంగంలోనూ తక్షణం ఈ రిజర్వేషన్లు తీసుకురావాలి. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అలాగే ఆర్థిక రంగంలోనూ వర్గీకరణ అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ద్వారా మాత్రమే మాదిగ జాతి సమగ్రంగా అభివృద్ధిలోకి రావడానికి దారి తీస్తుంది. ప్రప్రథమంగా అయితే ఇమీడియట్ గా విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి విద్యా ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ కాబోతున్నాయి కాబట్టి వాటిని తక్షణమే ఈ రెండు రంగాల్లో వర్గీకరణ అమలు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఏవైతే ఉద్యోగ నియామకాలు జరుగుతాయో ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కూడా ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే అసెంబ్లీలో ప్రకటన చేసింది కాబట్టి ఆ ప్రకటనకు అనుగుణంగా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు, ఆయన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే వర్గీకరణ అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి మొదటి నుండి వ్యక్తిగా, నేను రాజకీయవేత్తగా, పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నేను మాదిగల పక్షపాతిగా ఉన్న వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచా. మాదిగల జనాభా ఎంతో తెలుసు, నా మాదిగ జాతికి ఎంత అన్యాయం జరిగిందో అని చెప్పి తెలుసు అని చాలా సందర్భాల్లో మాట్లాడింది కాబట్టి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి స్పందించారు, రేవంత్ రెడ్డి గారు స్పందించారు కాబట్టి దేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ ఉంటుందని మాట్లాడింది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే వర్గీకరణ అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్ నరేష్ గారు, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. దాదాపుగా ఎంఆర్పిఎస్ నేతలు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అందరు చాలా మంది కార్యకర్తలు, నేతలు అందరు ఢిల్లీలోనే ఉన్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యాక్ట్ ఏంటి? వారం రోజుల వరకు అక్కడే ఉండి కృతజ్ఞతలు తెలుపుతామనేసి చెప్పారు ఇప్పటికే. సో నెక్స్ట్ వారం రోజుల యాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు 30 ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని నడిపించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అనుకూలమైన తీర్పు రావడానికి, ఈ ధర్మమైన పోరాటంలో మాదిగ జాతి గెలవడానికి ప్రధాన కారకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చారు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే సమయంలో ఈ రోజు ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీలో ఉన్న తర్వాత కొంతమంది పెద్దలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ప్రక్రియకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు దాకా ఈ ప్రయాణం జరిగిన సందర్భంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన పెద్దలకు కృతజ్ఞత తెలియడం కోసం ఇవాళ రేపు మందకృష్ణ మాదిగ గారు ఢిల్లీలోనే ఉంటారు. పెద్దలందరినీ కలిసి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించుకొని ఆ తర్వాత తదుపరి చేయాల్సిన కార్యక్రమం మీద చర్చ చేస్తాం. చర్చ జరిగిన తర్వాత భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను లేదా భవిష్యత్ కార్యక్రమాలను మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు మేడం. రైట్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ అండి నరేష్ గారు. మీ ఒపీనియన్స్ మాతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.